మామ గురించి ఇంట్లో తెలిసాక అమ్మ అయితే పెళ్లి టాపిక్ తీసుకురావడం ఆపేసింది. ఇంకా అంతటితో పెళ్లి గోల లేదులే అనుకున్నా. మళ్ళీ నాకు 14 ఇయర్స్ రాగానే పెళ్లి అనడం స్టార్ట్ చేసింది. మంచి సంబంధం అంటూ ఎంగేజ్మెంట్ చేసింది. ఈ మ్యాచ్ ని నేనైతే ఆపలేకపోయాను. ఎందుకంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే మళ్ళీ నన్ను బెదిరించి అందరికి నచ్చిన అబ్బాయి నీకెందుకు నచ్చట్లేదు, మర్యాదగా ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోలేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని బెదిరించేసరికి నాకు కూడా భయం వేసి తప్పక సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. నాకు ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకి అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అంట, దేనికి లోటు లేదు, బాగా చూసుకుంటారు అని తెలిసేసరికి అబ్బా ఇలాంటి లైఫ్ లో నుంచి బయటపడొచ్చు అని నేను కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాను. అక్కడ నేను నాకు నచ్చినట్లు ఉండొచ్చు, ఎవరు నన్ను తిట్టరు కొట్టరు అని కలలు కంటూ ఉండేదాన్ని. అలా మా అమ్మ నాకు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఇంటికి పంపించింది. నార్మల్ గా ఒక 50% పేరెంట్స్ అందరూ చేసే తప్పు ఏంటి అంటే ఒక ఆడపిల్లని ఎప్పుడూ కూడా ఒక డబ్బున ఇంటికి పంపించాలనే చూస్తూ ఉంటారు. ఆ వేలో ఆలోచించడం వలన ఆ అబ్బాయి మంచివాడా కాదా, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా అనేది మాత్రం చూడలేకపోతున్నారు. ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అంతే, నా లైఫ్ అయిపోయింది. ఇంకా అక్కడే ఇప్పటి వరకు కాదు అసలు సిసలైన నరకం ఎలా ఉంటుందో కనిపించింది. వాళ్ళది కర్ణాటక. మా అత్త మా అమ్మ ఇద్దరు ఆడపడుచులు మరిది, వాళ్ళు భాషలో నోటికి వచ్చినట్టు తిడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు తిట్టడానికి రీజన్ ఏమీ అవసరం లేదు, వాళ్ళలో వాళ్ళు గొడవ పెట్టుకుని నా మీదకి వచ్చి తిట్టేవాళ్ళు. వాళ్ళ మాటలు అర్థం కాకపోయినా కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో అర్థమయ్యేది తిట్టేది మాత్రం. ఎంత కోపం ఉన్నా కానీ మీ ఇంటి ఆడపిల్లని మంచి ఫ్యామిలీలోకి పంపించడానికి ట్రై చేయండి, వదిలించుకోవడానికి కాదు.